హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 96. బన్నీ, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మకి వేరే పని ఉంది. అంజలికి ఆఫీస్లో ఎక్కువ పని పడిందని, అందుకే బన్నీను ఆఫీస్కి తీసుకొచ్చిందని, తర్వాత అదేతో తన దగ్గరికి పంపించిందని నిఖిల్ ఒక నిర్ధారణకు వచ్చాడు. అదే నిజమని నిఖిల్ గట్టిగా నమ్మాడు. ఆ సమయంలో అంజలి తన తండ్రి కంపెనీ వేడుక జరిగే హోటల్కు టాక్సీలో వెళ్తుంది. ఆమె తండ్రి కంపెనీ మరీ అంత పెద్ద సంస్థ ఏమీ కాదు కాబట్టి ఈసారి వేడుకకు ఒక మామూలు 5 స్టార్ హోటల్ ఏర్పాటు చేశారు. వేడుకకు వచ్చిన అతిథులు వేదికలో ప్రవేశించడానికి ముందు నమోదు లాంటి తతంగం ఏమీ లేదు. లాబీలో అంజలి ఒక బోర్డుని చూసింది. దానిపై ప్రకాష్ కన్స్ట్రక్షన్స్ విందుకు హాజరయ్యేవారు దయచేసి 3వ అంతస్తుకు వెళ్ళండి అని రాసి ఉంది. అంజలి లిఫ్ట్ నుండి బయటికి రాగానే ఆ సూచనను అనుసరించి కుర్చీలు బల్లలతో అలంకరించిన ఒక హాల్లో అడుగుపెట్టింది. అక్కడ ఆమె తండ్రి కొంతమంది పెద్ద వయసు మగవాళ్ళ మధ్యలో నిలబడి ఉండటం ఆమె చూసింది. ఆయన సంతోషంగా నవ్వుతూ ఎంతో ఉత్సాహంగా ఆనందంగా కనిపించారు. ఆయన మంచి ఉత్సాహంతో తన గ్లాస్ పైకెత్తి చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. నానా అంటూ అంజలి ఆయన దగ్గరకు వెళ్లి పలకరించింది. అరే, ఇది నా పెద్ద కూతురు అంజలి. ఆమెను చూడగానే ప్రకాష్ తన చుట్టూ నిలబడి ఉన్న తన స్నేహితులకు ఆమెను పరిచయం చేశారు. వాళ్ళల్లో ఒకరు మెచ్చుకోకుండా ఉండలేక, ప్రకాష్, ఇంత అందమైన కూతురు ఉన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నారు. ఆమెకు అందం మాత్రమే కాదు, చాలా సామర్థ్యం గల అమ్మాయి అని కూడా విన్నాను అని మరో వ్యక్తి పొగిడారు. అది విన్న అంజలికు సిగ్గనిపించింది. తన తండ్రి తన స్నేహితుల ముందు తన గురించి తరచుగా ప్రస్తావిస్తారని ఆమెకు అనిపించింది. అయినా తను తన తండ్రి గర్వపడేలా చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. శుభ సాయంత్రం. ఆమె నవ్వి వారికి నమస్కరించింది వినయంగా. ఇంతలో ప్రకాష్ ఎవరి కోసమో వెతుకుతున్నట్టు హాల్ అంతా కలిగి చూస్తున్నారు. సరిగ్గా అప్పుడే సూట్లో ఉన్న ఒక ఉత్సాహవంతుడైన యువకుడు హాల్లోకి ప్రవేశించాడు. ప్రకాష్ వెంటనే అతన్ని అవినాష్, ఇక్కడికి రాని పిలిచారు. అవినాష్ వయసు 28 లేదా 29 సంవత్సరాలు ఉంటుంది. ఖచ్చితంగా 30 లోపు. ప్రస్తుతం అతనిలో ఒక యువకుడు ఉత్సాహం అయితే ఉట్టిపడుతుంది. తన బాస్ పిలుపు వినగానే అతను వేగంగా అటువైపుకు నడిచాడు. ఆ క్షణంలో తన వైపుకు తిరిగిన అంజలిని చూసి అతను పూర్తిగా మంత్రముగ్ధుడయ్యాడు. అంజలి తన అద్భుతమైన కళ్ళతో అతన్ని పరిశీలించింది. ఈ వ్యక్తి నాన్నగారి ఉద్యోగి అయి ఉంటాడు. అంజలి, ఇతన్ని నీకు పరిచయం చేస్తాను. ఇతని పేరు అవినాష్. మన కంపెనీలో ఇటీవల ఫైనాన్స్ మేనేజర్ గా ఉన్నతి పొందాడు. ఇతను సమర్థుడు, ఇంకా ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడు అని ప్రకాష్ మెచ్చుకోలుగా అన్నారు. ఆయన కళ్ళు పొగడ్తలతో నిండి ఉన్నాయి. అంజలి చిరునవ్వుతో అతన్ని ఆనందంగా పలకరించింది. నమస్కారం అవినాష్ గారు. అవినాష్ ఇబ్బందిగా తన జుట్టును సరిచేసుకుంటూ, మీరే అంజలి గారు అయి ఉంటారు. మిమ్మల్ని ప్రత్యక్షంగా కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రకాష్ గారు ఎప్పుడు మీ గురించి తరచుగా చెప్తూ ఉంటారు అని అన్నాడు అవినాష్. ఇది నా పెద్ద కూతురు అంజలి. మీ ఇద్దరిని ఒకరికొకరు పరిచయం చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ రాత్రికి నా తరపున ఆమెను కొంచెం జాగ్రత్తగా చూసుకో అని ప్రకాష్ అందుకున్నారు. ఆయన చూపులను బట్టి ఆయనకు వేరే ఆలోచనలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. అవినాష్ ఒకేసారి ఆశ్చర్యానికి ఆనందానికి గురయ్యాడు. ఆ సమయంలో తను అంజలికి కోపం తెప్పిస్తానేమోనని లేదా ఆమెను బాధ పెడతానేమోనని భయపడి అతను కొంచెం కంగారు పడ్డాడు. అంజలి గారు, మీరేమైనా తాగుతారా? దానికి భిన్నంగా అంజలి చాలా ప్రశాంతంగా నిబ్బరంగా ఉంది. ఆమె అవినాష్ తో పాటు ఒక టేబుల్ వద్దకు వెళ్లి అతని వైపుకి నవ్వి, అవినాష్ గారు, నేను తీసుకుంటానులే, మీరు మీ పనులు చూసుకోండి అని అంది. అవినాష్ ను ప్రకాష్ తన కుడి భుజంగా స్వయంగా తీర్చిదిద్దారు. అంతేకాదు కంపెనీలోని అత్యంత ముఖ్యమైన ఫైనాన్స్ విభాగాన్ని కూడా అవినాష్ చేతిలోనే పెట్టారు. ఆ రాత్రి అవినాష్ కి తన పెద్ద కూతురు అంజలికి సంబంధం కలపాలని ప్రకాష్ ఆలోచన. భవిష్యత్తులో అంజలి కంపెనీ బాధ్యతలు తీసుకున్నప్పుడు అవినాష్ భర్తగా ఉంటే ఆమెకు చాలా ఈజీగా ఉంటుంది. కొడుకు లేకపోవడంతో తన పెద్ద వ్యాపారాన్ని నడిపించడానికి ప్రకాష్ తల బద్దలు కొట్టుకుంటున్నారు. అందుకే అవినాష్ ను తన అల్లుడుగా చేసుకోవటమే ఉత్తమ మార్గమని ఆయన అనుకున్నారు. అంజలి గారు, మీ నాన్నగారు మీ గురించి తరచుగా చెప్పడం నేను విన్నాను. మీరు ఒక నగల కళాగారంలో జ్యువెలరీ డిజైనర్ అని ఆయన చెప్పారు. మీరు చాలా ప్రతిభావంతురాలైన అమ్మాయి అని. అవినాష్ సిగ్గుపడుతున్నట్టు కనిపించిన తొలి చూపులోనే తాను ఇష్టపడిన అమ్మాయి ముందు తనను తాను గొప్పగా ప్రదర్శించుకోవాలని ఆతృతగా ఉన్నాడు.
నేను ఒక సాధారణ డిజైనర్ని మాత్రమే. మీరే అద్భుతమైన వ్యక్తి అని అంజలి అతన్ని పొగిడింది. అతను తన తండ్రికి ఎంతో విలువైన ఉద్యోగి కాబట్టి ఆమె సహజంగానే అతనితో చాలా మర్యాదగా ప్రవర్తించింది. మీరు నన్ను మరీ పొగుడుతున్నారు అంజలి గారు. ప్రకాష్ గారికి నా మీద మంచి అభిప్రాయం ఉండటం వలన ఆయన నాకు ఈ పదవి ఇచ్చారు అని అవినాష్ చాలా వినయంగా జవాబిచ్చాడు అంజలికు. తర్వాత అంజలి మిగతా అతిథులను చూడటానికి తిరిగింది. కానీ అవినాష్ మాత్రం ఆమెని అలా చూస్తూ ఉన్నాడు. ఆమె ప్రతి కదలిక అతని హృదయాన్ని దోచుకుంటున్నట్టు అనిపించింది. అతను నిజంగానే తొలి చూపులోనే అంజలి ప్రేమలో పడిపోయినట్టున్నాడు. తల బద్దలు కొట్టుకుంటున్నారు. అందుకే అవినాష్ ను తన అల్లుడిగా చేసుకోవటమే ఉత్తమ మార్గమని ఆయన ఖచ్చితంగా అనుకున్నారు. ఇక భవిష్యత్తులో ప్రకాష్ గారి వారసురాలు అంజలి అవుతుందన్న విషయం అవినాష్ కి బాగా తెలుసు. నిజానికి అతనికి కూడా సొంత ఆలోచనలు ఉన్నాయి. అయినా ఈ ప్రపంచంలో మంచి జీవితం కావాలని కలలు కనని వారు ఎవరుంటారు? ఇంతలో అంజలికి విసుగ్గా అనిపించడంతో తన ఫోన్ తీసి మెసేజ్లు చూసుకుంది. అదే సమయంలో అవినాష్ ఆమెకు తినడానికి ఏమైనా తీసుకురావడానికని వెళ్ళాడు. ఆ రాత్రి ఆమె ఎక్కడున్నా ఆమెతోనే అంటి పెట్టుకుని ఉండాలని అతను నిశ్చయించుకున్నాడు. ఆ క్షణంలో తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అనే కుతూహలంతో ఆమె ఆర్యకి ఒక మెసేజ్ పంపింది. బన్నీ ఏం చేస్తున్నాడు? ఆ మెసేజ్ పంపిన తర్వాత 10 నిమిషాలకు పైగా ఎదురు చూసిన జవాబు రాలేదు. బహుశా అతను మెసేజ్ చూసి ఉండడని తను అనుకుంది. సరిగ్గా అప్పుడే ఒక తల్లి కూతురు జంట హడావిడిగా హోటల్ లాబీలోకి ప్రవేశించారు. వాళ్ళు మరెవరో కాదు, భయంకరమైన రద్దీ వల్ల ఆలస్యంగా వచ్చిన సుభద్ర, అనూష. ఆ రాత్రి అనూష ముదురు ఎరుపు రంగు సాయంత్రపు గౌను ధరించింది. ఆమె తన గౌన్ని పట్టుకుని హాల్లోకి ప్రవేశిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చి తన తల్లి వైపుకు తిరిగింది. అమ్మా, నా ఫోన్ కారులో మర్చిపోయాను, నువ్వు వెళ్ళి తీసుకుని వస్తావా? ఆ మాట వినగానే సుభద్ర నిస్సహాయంగా ఒప్పుకుంది. నువ్వు కాసేపు ఆ సోఫాలో కూర్చో, నేను ఇప్పుడు వెళ్ళి నీ ఫోన్ తీసుకువస్తాను. ఇకపై కారులో ఎప్పుడూ ఫోన్తో ఆడుకోవద్దు. అలా అనుష తన తల్లి కోసం ఎదురు చూస్తూ గౌను సర్దుకుని సోఫాలో కూర్చుంది దర్జాగా. ఆ క్షణంలో హోటల్ ఎంట్రన్స్ వద్ద ఒక బ్లాక్ కలర్ కార్ ఆగింది. హాల్లోని వెలుతురులో ఒక వ్యక్తి వెనక సీటు కారు తలుపు నెట్టుకుని కారులో నుండి దిగాడు. 6 అడుగులు 2 అంగుళాల ఎత్తుతో అతను గంభీరమైన హోదాతో ఉన్నాడు. తన సూట్ ని సరి చేసుకుని పొడవైన సన్నని కాళ్లతో హోటల్లోకి డీవీగా అడుగుపెట్టాడు. అతని పక్కనే రవి అతని బ్రీఫ్ కేస్ పట్టుకుని నడుస్తున్నాడు. అయితే రవి కూడా అందమైన ఉన్నత వర్గానికి చెందిన ఉద్యోగి అయినా ఆర్య పక్కన నిలబడ్డంతో అతను కనిపించినట్టే ఉన్నాడు. అనుష తన తల్లి ఫోన్ తీసుకురావడం కోసం తలుపు వైపుకి చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా వ్యక్తిని చూసింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. దేవుడా, ఈ ప్రపంచంలో ఇంత అందమైన హుందాగా ఉన్న అబ్బాయిలు కూడా ఉంటారా? ప్రకాశవంతమైన దీపాల వెలుగుల్లో ప్రాంగణంలోకి ప్రవేశించిన ఆ వ్యక్తి చల్లని ఉత్తమమైన ప్రవర్తనతో ఉన్నాడు. సరిగ్గా సరిపోయే సూట్లో అతను ఉన్నతమైన శక్తివంతమైన హోదాలో ఉన్నాడని స్పష్టంగా తెలిసేలా కఠినమైన భయపెట్టే ప్రభావంతో కనిపించాడు. అనుష గుండె గొంతులోకి వచ్చినంత పనయింది. అతను చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడు. ఆర్య చూపు బోర్డుపై పడింది. ప్రకాష్ కన్స్ట్రక్షన్స్ విందు 3వ అంతస్తులో జరుగుతుందని అతను చూశాడు. తర్వాత అతను రవితో కలిసి లిఫ్ట్ లోకి ప్రవేశించి 3వ అంతస్తు బటన్ నొక్కాడు. లిఫ్ట్ 3వ అంతస్తులో కావడం చూసి అనుష ఆనందంగా తన గుండెను పట్టుకోకుండా ఉండలేకపోయింది. బహుశా వ్యక్తి నాన్నగారి ఆఫీస్ కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చారా? అంటే అతన్ని పరిచయం చేసుకునే అవకాశం నాకు దొరుకుతుందా? అనూష ఆనందంతో ఉబ్బు తబ్బైపోయింది. తన జీవిత కాలపు ప్రేమను కలిసినట్టుగా ఆమెకు అనిపించింది. అతను ఎలాగైనా పరిచయం చేసుకోవాలని ఆమె తాతహలాడింది. వారి భవిష్యత్ పిల్లల పేర్లు గురించి కూడా ఆలోచించేసింది. అనుష మైకంలో లిఫ్ట్ వైపుకు చూడటం చూసి సుభద్ర ఆమెను పిలిచింది. అనుష, దేని వైపు అలా చూస్తున్నావు? అమ్మా, నేను ఇప్పుడే ఒక అద్భుతమైన అబ్బాయిని చూశాను. ఎంత అందంగా ఉన్నాడో. అతను నాన్నగారి సంస్థ కార్యక్రమానికి వెళ్తున్నట్టున్నాడు. నేను అతన్ని పరిచయం చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. తన కూతురు ఆ వ్యక్తి కోసం ఎంత పిచ్చిగా ఉందో చూసి సుభద్ర తనలో తానే అనుకుంది. అతను పేదవాడైతే అందమైన ముఖం ఉండి ఏం లాభం? నా కూతురు ఒక పేదవాడిని లేదా సాధారణ నేపథ్యం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను. నా కూతురు అత్యంత ధనవంతుణ్ణి పెళ్లి చేసుకోవాలి. ఇంతలో ఆర్య లిఫ్ట్ నుండి బయటికి వచ్చి హాల్లోకి అడుగుపెట్టాడు.
ఒక్క చూపులోనే అతనికి అంజలి కనిపించింది. అలాగే ఆమె పక్కనున్న ఆమె ఒక వ్యక్తి ఉనికి కూడా. ఆ వ్యక్తి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె ఒక చేతిని గెడ్డ మీద పెట్టుకుని పెదవుల చివర చిరునవ్వుతో ఉంది. ఆమె చాలా ఆనందంగా ఉన్నట్లు కనిపించింది. ఆర్య బెదిరింపుగా కళ్ళు చిన్నవి చేశాడు. ఊహించినట్టే ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ చూపులను ఆకర్షిస్తుంది. జనంలో ప్రకాష్ ని చూసి ఆర్య అతని వద్దకు నడిచాడు. ప్రకాష్ తన స్నేహితులతో మాట్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా తన పక్కన ఒక ఇంపైన అబ్బాయి గొంతు వినిపించింది. హలో ప్రకాష్ గారు. ప్రకాష్ అతని వైపుకు తిరిగి చూసి కొన్ని క్షణాలు ఆశ్చర్యపోయాడు. మీరెవరు? రవి వెంటనే ఆర్య పరిచయ పత్రాన్ని అతనికి అందించాడు. ఇది ఆర్య గారి పరిచయ పత్రం, దయచేసి చూడండి. ప్రకాష్ ఆ పరిచయ పత్రం తీసుకుని తన వైపుకు చూశాడు. ఆ క్షణంలో అతని కనుపాపలు పెద్దవయ్యాయి. తర్వాత అతను నమ్మలేనట్టుగా తన ముందున్న ఆ యువకుడి వైపుకు చూశాడు. అప్పట్లో నా మాజీ భార్య తన ప్రాణాలను త్యాగం చేసి కాపాడింది సుకుమార్ గారి కుటుంబానికి చెందిన ఈ యువరాజేనా అని అనుకున్నారు. మరి అంజలి ఆర్యని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాము.